శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 8వ తారీఖు జనవరి 24 నుండి 14 జనవరి 24 వరకు జరగబోయే వార ఫలాలు వృశ్చిక రాశి వారి మీద ఏ విధంగా ప్రభావం చూపుతాయనే విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నంలో ముందుగా ఈ వృశ్చిక రాశి వారికి ఈ వార ప్రారంభం చాలా అనుకూలంగా ఉంది. ఏదైనా ఒక వారం ప్రారంభం బాగుంది అంటే ఆ వారంలో వీళ్ళకి ఆర్థిక పరంగా, అదృష్టపరంగా, ధనపరంగా చాలా అనుకూలంగా ఉండాలన్నమాట. అంటే ధనయోగం ఆ వారం అంతా ఉంటే ఖచ్చితంగా ఆ వారం బాగుందన్నట్టు నిర్ణయిద్దాం. మరి ఆ వచ్చిన ధనాన్ని అనుభవిస్తే ఇంకా హ్యాపీగా ఉండే అవకాశం ఉంది. సో ఏదైనా రాశి అందే శుక్రగ్రహ సంచారం, ఇది ఒక విధంగా ఈ వారం అంతా పూర్తిగా ఎంటర్టైన్మెంటు, విందు వినోద కాలక్షేపాలు, ప్రియమైన వారిని, ఇష్టమైన వారిని కలుసుకోవడం, చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మీ ప్రియమైన వారిని ఈ శుభ సందర్భంలో మీరు కలుసుకొని మీ యొక్క కష్టసుఖాలు, పరస్పరం మీలో ఉన్నటువంటి బాధలు ఒకరికొకరు పంచుకునే అదృష్ట సమయం ఈ వారం అంతా ఈ రాశి వారికి శుక్రగ్రహ అనుగ్రహంతో లభించబోతుంది. అలాగే మరి ఆ శుక్రుడు కూడా మీరు కలుసుకున్న వారు ఎలా ఉంటుందంటే మీకు ఐశ్వర్యాన్ని, శుభవార్తని తెచ్చే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఆ శుక్రుడు జ్యేష్ఠ నక్షత్రంలో సంచరిస్తున్నాడు. మరి ఈ రాశి వారికి బుధుడు లాభాధిపతి, ఒక విధంగా అష్టమ లాభాధిపతి, ధనస్థాన సంచారం అంటే ఆకస్మిక ధనలాభం, ఆకస్మిక శుభవార్తలు. ఇంకా లాభాధిపతి ధనస్థానం అంటే కంప్లీట్గా మీకు వృత్తిపరంగా కానీ, బంధువుల ద్వారా కానీ, స్నేహితుల ద్వారా కానీ ఆర్థికంగా ఎంతో కొంత లిక్విడ్ క్యాష్ ఈ వారం మీకు లభించే అవకాశం ఉంది. మరి శుక్రుడు ఇచ్చే ధనం కాబట్టి అది స్త్రీల వల్ల వచ్చే అవకాశం కూడా ఉంది. అది అక్క చెల్లెలు అవ్వచ్చు, వదిన గారు అవ్వచ్చు, లేదంటే అత్తగారు అవ్వచ్చు, తల్లిగారు అవ్వచ్చు, భార్య అన్న అవ్వచ్చు. అంటే స్త్రీల ద్వారా ధన సహకారం, కుటుంబ విషయాల్లో సంతోషం, ఇవన్నీ కూడా మరి ఈ బుధ నక్షత్రంలో శుక్రగ్రహ సంచారం వల్ల ఈ వారంలో లభించే అవకాశం ఉంది. అలాగే మరి ఆకస్మిక ధనలాభం, అష్టమాధిపతి లాభస్థితి. సో ఇది కూడా ఎలా ఉంటుందంటే మీకు చిట్ ఫండ్స్ ద్వారా కానీ, ఇన్సూరెన్స్ ద్వారా కానీ, సరే కొంతమంది ఏదో ఈ సంక్రాంతికి ధనం దాచుకుందామని ప్రతి నెల కొంత పక్కన పెడుతుంటారు. అటువంటిది ఖర్చు పెట్టడం కానీ, మొత్తం మీద జాతకుడికి ఆకస్మిక ధనయోగం, స్త్రీల వల్ల ధనలాభం, వ్యక్తిగత కృషి వల్ల ధనలాభం, మొత్తం మీద ధనయోగం చాలా అనుకూలంగా ఉంది. దానికి తోడుగా రాస్యాధిపతిగా ఉన్నటువంటి కుజుడు కూడా ధనస్థానం అందే సంచరిస్తున్నాడు. అంటే వ్యక్తిగత ప్రతిష్ట, వ్యక్తిగత కృషి, శ్రమతో ధన సంపాదన. దశమాధిపతి రవి ధనస్థానం, ఇది కూడా ప్రభుత్వ పథకాల ద్వారా, ప్రభుత్వ అధికారుల ద్వారా, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా ఏదైనా మొత్తం మీద ధనస్థానంలో 3 గ్రహాలు ఉండడం, అలాగే ధన షష్టాధిపతిగా ఉన్నటువంటి పరివర్తన, ధనాధిపతి 6లోను 6 2లోను ఉండడం వల్ల ఒక విధంగా రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. అధిక మొత్తంలో మీ వ్యాపార అవసరాలకో, వేరే గృహ నిర్మాణానికో, భూమి మీద స్థిరాస్తి మీద పెట్టుబడి పెట్టడానికో చేస్తున్నటువంటి భారీ రుణ ప్రయత్నాలు ఈ వారం మీకు ఫలించే అవకాశం ఉన్నది. అలాగే బంధుమిత్రులను కలుసుకోవడం, చాలా కాలంగా స్థిరాస్తుల మీద ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకునే విషయంలో మరి దగ్గర బంధువులతో విభేదాలు, అభిప్రాయ భేదాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎక్కడైతే ఈ బుధ ప్లస్ కుజుడు కలుస్తారో అక్కడ కంపల్సరీగా మాటల యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఒకరినొకరు నిందించుకోవడం, ఒకరినొకరు విమర్శించుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే జాతకుడు కూడా బేగా ఎమోషన్కి, కోపానికి గురై ఎదటవాన్ని దూషించడం, నిందించడం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి సరిగ్గా వాక్కు సంబంధించిన విషయాల్లో కుటుంబ సభ్యులతో ప్రవర్తించేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడడం అన్నది ఈ వారం అంతా కూడా చెప్పుకోదగ్గ సూచన. లేదంటే చాలా కాలంగా ఉన్నటువంటి మంచి పేరు ఈ కొద్ది రోజుల్లో పోయినట్టు ఉంది. బట్ ఏదైనా ఎప్పుడైతే మనకి ధనం వస్తుందో అక్కడ కంపల్సరీగా ఎదుటివారి ఈర్ష్యకు గురవడం కానీ, ఎదుటివారితో కొంత ఘర్షణ రావడం కానీ 100% జరిగే అవకాశం ఉంది. కాబట్టి కొంత సావకాశంగా వ్యవహరించడం మంచిది. ఇక చతుర్థ స్థానంలో శనిగ్రహ సంచారం అనేది భూముల మీద, స్థిరాస్తుల మీద పెట్టుబడి పెట్టడానికి ఇది అనుకూలమైనటువంటి సమయం. సొంత ప్రాంతంలో అంటే పుట్టిన ప్రాంతంలో
తల్లిదండ్రుల ఆస్తి కానీ పెద్దవాళ్ళ ఆస్తి కానీ ఉంటే దాని మీద ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకోవడం కానీ, సో దాని మీద ఏమైనా ఇన్వెస్ట్ చేయడం కానీ, మొత్తం మీద మాతృ సౌఖ్యం, తల్లిగారికి కావాల్సినటువంటి సదుపాయాలు సమకూర్చడం, వాటి మీద ఇంట్రెస్ట్ పెట్టడం జరుగుతుంటుంది. చతుర్థ స్థానంలో ఉన్నటువంటి శని, అర్ధాష్టమ శని ప్రభావం వల్ల మీరు ఎంత మంచి చేసినా కూడా ఎదట వాళ్ళు అర్థం చేసుకోకుండా మీ మీద నిందలు అపవాదులు వేయడం వల్ల మనసుకి కష్టం కలిగించే సంఘటనలు మీకు వినే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇతర కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా వ్యక్తిగతంగా మీరు ఈ కుటుంబ విషయాల్లో కానీ, తల్లిగారికి తండ్రి గారికి సంబంధించిన కుటుంబ విషయాల్లో కానీ కలగజేసుకోవడం అనేది అంత శ్రేయస్కరం కాదు. వాళ్ళుగా అడిగినప్పుడు మీరు చేయాలి తప్ప మీకు మీరుగా చేసినప్పుడు మీలో ఏదో స్వార్థం ఉందని గమనించి మిమ్మల్ని వ్యతిరేకించే అవకాశం ఉండదు. కాబట్టి సాధ్యమైనంత వరకు వాటి విషయాల్లో దూరంగా ఉండడం మంచిది. సో ఏదేమైనా ఈ రాశి వారికి రాశియందు శుక్రగ్రహ సంచారం మిగతా విషయాలు పక్కన పెడితే ఈ వారం అంతా ఆనందంగా హ్యాపీగా సంతోషంగా జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ రాశివారు శనిగ్రహ అనుగ్రహం కోసం శివారాధన, హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం వల్ల మరి ఈ వారం అంతా కూడా చాలా హ్యాపీగా ఆనందంగా సంతోషంగా గడుపుతారని ఆశిస్తూ, సాధారణంగా మనం ఈ వార ఫలాలు కానీ దిన ఫలాలు కానీ తెలుసుకున్నప్పుడు మరి వేగంగా సంచరించే గ్రహాలైనటువంటి శుక్ర, బుధ, కుజ, రవి, చంద్రగ్రహాల్ని తీసుకోవడం జరుగుతుంటుంది. అయినప్పుడు కూడా ఈ గ్రహాలు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నెల రోజులు సంచరిస్తుంటాయి. మరి రోజు ఫలితాలు చెప్పుకున్నప్పుడు, వార ఫలితాలు చెప్పుకున్నప్పుడు దేన్ని బేస్ చేసుకోవడం జరుగుతుందంటే చంద్రగమనాన్ని ఆధారంగా చేసుకోవడం అన్నది ఇంపార్టెంట్గా జరుగుతుంటుంది. సో మరి ఈ మనకు ఉన్నటువంటి నక్షత్రాల్లో 27 నక్షత్రాలని 3 విభాగాలుగా నిర్ణయించడం జరిగింది. ఒక్కొక్క భాగానికి 9 నక్షత్రాలు రావడం జరుగుతుంటుంది. అంటే ఉదాహరణకి ఏదన్నా ఒక జన్మ నక్షత్రంలో జన్మించారనుకుందాం, అంటే ఉదాహరణకి అశ్విని నక్షత్రంలో జన్మించారనుకుందాం. వాళ్ళకి ఆ నక్షత్రం నుంచి లెక్కెట్టుకుంటే 2, 4, 6, 8, 9 నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి. అంటే ఆ నక్షత్రాల మీద అంటే జన్మతార ఒక విధంగా అది మిక్స్డ్గా ఉంటుంది. కానీ 2వ తార, 4వ తార, 6వ తార, 8, 9 తారల మీద ఏ గ్రహం సంచరించినా కూడా ఆ నక్షత్ర జాతకుడికి అనుకూలమైన ఫలితాలు రావడం జరుగుతుంటుంది. అంటే ఉదాహరణకి అశ్విని, మఖ, మూల నక్షత్ర జాతకులకి ప్రస్తుతం శని శతభిష నక్షత్రం మీదకి మారడం వల్ల ఈ నక్షత్రాల వారికి శని సాధన తార మీద ప్రయాణం చేస్తూ ఉంటాడు. అందుకని వీళ్ళు చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవడం, న్యాయస్థానంలో విజయం లభించడం ఇలాంటివి లభిస్తూ ఉంటాయి. అదే భరణి, పూర్వాషాఢ, అలాగే పుబ్బ నక్షత్రాల వారికి 5వ తారలో శని సంచరిస్తున్నాడు శతభిష అవటం వల్ల వాళ్ళకి 100% వ్యతిరేక ఫలితాలు రావడం, చేపట్టిన కార్యక్రమాలు ఫెయిల్ అవ్వడం జరుగుతుంటుంది. ఈ విధంగా తారాబలాన్ని కూడా బేస్ చేసుకొని ఈ వార ఫలితాలు మనం ఇంకా డెప్త్గా తెలుసుకోవడం వల్ల ఇంకా సూక్ష్మమైన ఫలితాలు రావడం జరుగుతుంటుంది. సో ఏదైనా జన్మజాతకంలో మనకి పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి, వాటి యొక్క దశల మీద మాత్రమే జీవితం ఎక్కువ 70% ఆధారపడి ఉంటుంది. దానికి సపోర్ట్ చేసే విధంగా గోచారం అన్నది ఒక 30% ఉంటుంది. కాబట్టి కొంతవరకు వాళ్ళ స్థితిని బట్టి కొన్ని కరెక్ట్ అవ్వచ్చు, కొన్ని జరగకపోవచ్చు. సో ఈ కారణం వల్ల ఏంటంటే వీటినే బేస్ చేసుకోకుండా జన్మజాతకంలో మంచి దశ జరుగుతున్నప్పుడు వాళ్ళకి మంచి గోచారం వస్తే ఆటోమేటిక్గా జాతకం బాగుంటుంది. అదే జన్మజాతకంలో ఏలినాటి శని, అష్టమ శని ఇలాంటివి జరుగుతున్నప్పుడు, అలాగే శని మహాదశ జరుగుతున్నప్పుడు గోచారరీత్యా కూడా ఏలినాటి శని గట్ట వచ్చినప్పుడు ఖచ్చితంగా జాతకుడు ఇబ్బంది పడుతుంటాడు. బట్ ఏదైనా వెరీ సూక్ష్మంగా నిలుచుకున్న వారికి ఈ తారాబలం ఇంపార్టెంటు. అలాగే చంద్రబలం, మనకు ఉన్నటువంటి జన్మరాశి నుండి చంద్రుడు ఏ రాశిలోకి మారుతున్నాడు, అదే 8వ రాశిలోకి వచ్చినప్పుడు చంద్రుడు ఇబ్బంది కలగడం, అనేక సూక్ష్మంగా ఈ జ్యోతిష్ శాస్త్రం సాగుతూ ఉంటుంది. ఇంకా డెప్త్గా తెలుసుకున్న వాళ్ళు మీకు సమీపంలో ఉన్నటువంటి ఒక నిజమైన జ్యోతిష్కుడిని సంప్రదించి మీ యొక్క ఇబ్బందుల్ని అలా వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం చేసుకోవచ్చు. అంటే జాతకంలో ఉన్న ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. అది నిజాయితీగా క్రమశిక్షణతో నమ్మకంతో చేసుకుంటే 100%
ఆ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. స్వస్తి.